నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. నమస్తే అండి. నమస్తే స్వర్ణ గారు. సార్, ప్రస్తుతానికి ఎక్కడ చూసినా సరే తెలుగు రాష్ట్రాలలో వైఎస్ భారతి గారిపై ఎవరైతే చేబ్రోలు కిరణ్ చేసిన కొన్ని అభియోగాలు ఉన్నాయో దానికి సంబంధించే మాట్లాడుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ వివాదం చుట్టూ తిరుగుతున్న ఈ కథలకి సంబంధించి మీరేమంటారు? ఎందుకు అలా మాట్లాడారు అంటారు? కిరణ్ అనే ఒక అసాంఘిక ప్రవర్తన కలిగినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను ఇది అన్ఎక్స్పెక్టెడ్ గా మాట్లాడిన అంశం కూడా కాదు. అతనికి ఒక అలవాటుగా చేసుకున్నారు. అంటే సోషల్ మీడియాలో వ్యూస్ కోసం పేరుకేమో మేము ఒక పార్టీ అభిమానించేవాళ్ళంటారు, కానీ వాళ్ళకి అభిమానం కాదు, పాడు కాదు. కేవలం సోషల్ మీడియాలో హైప్ క్రియేట్ చేసుకోవడం కోసం చేసే ఒక సంకుచితమైన ఆలోచనతో చేసే ఒక దిగజారుడుతనం అంటారు. ఇది చాలా కాలం పాటి నుంచి అతను చేస్తున్నాడు. ఒక ఎండ్ పాయింట్ లో ఈ రోజు అలా మాట్లాడాడు. సమస్య ఏంటంటే ఈరోజు ప్రభుత్వం అరెస్ట్ చేయడాన్ని స్వాగతిస్తున్నాం. ఖచ్చితంగా వారిపైన చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీ సభ్యత్వం కూడా అతనికి ఉంది కాబట్టి సస్పెండ్ కూడా చేయడం మంచి పరిణామం. అయితే ఇది ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి అన్నప్పుడు అదేదో భారతీ గారి పైన కానీ ఇతర మహిళల పైన కానీ ఇతర తెలుగుదేశం వ్యతిరేకంగా ఉండే అభిప్రాయాలు కలిగిన అందరిపైన అన్ఎక్స్పెక్టెడ్ గా అతను మాట్లాడింది కాదు. అతను మొదటి నుంచి అతను వ్యాపకంగా మాట్లాడుతుంది. అనేక సందర్భాల్లో అతను చెప్పింది కూడా నా వీడియోస్ బాగపోతాయి అని చెప్పడం, నెంబర్ ఆఫ్ టైమ్స్ మాట్లాడడం, విడుదల రజనీ గారి గురించి, రోజా గారి గురించి, ఇప్పుడు భారతి గారి గురించి, గతంలో కూడా భారతి గారి గురించి విచ్చలవిడిగా మాట్లాడడం అతనికి అలవాటు. ఈ రోజు తెలుగుదేశం పార్టీ అరెస్ట్ చేసింది అంటే, ప్రభుత్వం అరెస్ట్ చేయడం, సస్పెండ్ చేసిందంటే ఒక పెయిన్కి కానీ లేదా ఒక పరిణామానికి కానీ ఒక ఎండ్ పాయింట్ ఉంటుంది. సహనానికి ఒక హద్దులు ఉంటాయి. ఇతన్ని సహించే స్థితి దాటిపోయింది సమాజం, ఇంక్లూడింగ్ తెలుగుదేశాన్ని అభిమానించే వాళ్ళు కూడా. ఇట్లాంటి వాడు చేసే పనుల వల్ల మనకు నష్టము. ప్రారంభ రోజుల్లో జగన్ గారినో లేకపోతే కొంతమందినో చులకన చేసే మాటలు కొంతమంది ఎంజాయ్ చేసి ఉండొచ్చు, కానీ నిన్న భారతి గారు చేసిన వ్యాఖ్యలు ఏదైతే భారతి గారి పైన చేశారో అది అతని పరాకాష్ట. కాబట్టి ఆ పరాకాష్ఠని సొంతంగా తెలుగుదేశాన్ని అభిమానించే వాళ్ళు, భారతి గారిని, వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించే వాళ్ళు కూడా సహించలేని స్థితికి అది వెళ్ళిపోయింది. ఈ విషయాన్ని తెలుగుదేశం పార్టీ గుర్తించింది. ఇట్లాంటి వ్యక్తి కానీ మనం పార్టీ సభ్యుడు అనుకుంటే మనకు నష్టము. ఆ నిర్ధారణకు వచ్చి అతన్ని అరెస్ట్ చేయమని చెప్పింది, పార్టీని సస్పెండ్ చేసింది. మంచి నిర్ణయం. బస్ ఇది అతను చేసిన తప్పుకు పనిష్మెంట్ గా చూడలేను, పరిస్థితి పనిష్మెంట్. ఎందుకంటే తప్పు పనిష్మెంట్ అయితే స్టార్టింగ్ లో రోజా గారి గురించి, విడుదల రజని గురించి ఎంతకన్నా ఘోరంగా మాట్లాడారు. మరి అప్పుడు ఎందుకు చేయలేదంటే ఇంకా పరిపక్వత రాలా సొసైటీలో. వాడు ఎవడో మాట్లాడుతున్నాడు, కానీ సహించలేని పరిస్థితి వచ్చేసరికి ఇది రాజకీయంగా మనకు నష్టం అని చెప్పి చర్య తీసుకున్నట్టుగా మనకు అనిపిస్తుంది. అట్లాంటిది వద్దు. ఏ పార్టీ అయినా వాళ్ళ పార్టీలో ఇట్లాంటి చేష్టలు ఉండే వాళ్ళని స్టార్టింగ్ డేస్ లోనే అరెస్ట్ చేస్తే, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళని అరెస్ట్ చేసినారు లేదా చట్టపరంగా చర్య తీసుకున్నారు, కానీ జరగాల్సిన డ్యామేజ్ జరిగిందిగా. అతను ఏం మాట్లాడినాడు అవన్నీ వెళ్ళిపోయిందిగా సొసైటీకి. దాన్ని చూసినోడు ఎవడైనా అసహించుకుంటాడుగా. అసహించుకునేది ఎవరిని వాడిని అసహించుతాడు ఫస్ట్, ఆ తర్వాత వాడిది ఏ పార్టీ అంటారు. కాబట్టి జరగాల్సిన నష్టం పార్టీకి అది జరిగిపోయింది. కాబట్టి ఇట్లాంటి వాళ్ళని ఇప్పుడు సహజంగా రెడ్ బుక్ పేరుతో లోకేష్ గారు గతంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరైతే అధికారంలో లేనప్పుడు వైసీపీ వాళ్ళు అదుపుగా ప్రవర్తించారో వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తా ఉంటే సమాజంలో కొంత యాక్సెప్టెన్స్ ఉంది. అంటే పెడుతున్న కేసులకి సెక్షన్లకి సంబంధం లేకపోవచ్చు, కానీ గతంలో వీళ్ళు అట్లా చేసినారు కదా అనే చిన్న యాక్సెప్టెన్స్ సమాజంలో వచ్చింది. కానీ నిన్న ఘటనతో మరి ఇతని ఏంది పరిస్థితి? మనం చేసింది ఏంటి? ఏ బాధతో అయితే మీరు వాళ్ళని అరెస్ట్ చేయాలంటున్నారో ఇప్పుడు అంతకన్నా దారుణంగా ప్రవర్తిస్తాం మీ పార్టీ సభ్యుడైన తర్వాత దీని అంతా విలువ పోతుంది. మీరు చేసిన యాక్టివిటీ కానీ తిరుగుతుంది. భవిష్యత్తు దాని గురించి మాట్లాడితే మీరు అంత భిన్నమైన కాదులేని సమాజం. కాబట్టి ఇప్పుడు చేబ్రోలు కిరణ్ గారు మాట్లాడిన ఈ వ్యాఖ్యలు, ఈ అరెస్టు, ఇదంతా పంచి పరిణామం మీరు మాట్లాడుతున్నారు. కానీ ఎక్కడైతే అరెస్టు జరిగిందో ఆ టీడీపీకి సంబంధించిన కొంతమంది నాయకులు, నేతలే మాట్లాడుతున్న మాట అసెంబ్లీ సాక్షిగా ఆనాడు నారా భువనేశ్వరి గారి పైన కూడా ఇలాంటి ఆరోపణలే చేసినప్పుడు ఈ రోజు ఆ ఇంటి మహిళకు సంబంధించి అయితే ఆ ఇంటి ఆడపిల్లకు సంబంధించి మాట్లాడితే వీళ్ళకి బాధ వస్తుంది, నొప్పి వస్తుంది. మరి ఆ రోజు మాట్లాడినప్పుడు ఈ పార్టీకి సంబంధించిన వైసీపీ వాళ్ళు ఎందుకు నోరు మెదపలేదు? రాజకీయాలంటే ఇలా అయితేనే రాజకీయాలు చేయగలము అన్నట్టుగా మాట్లాడుతున్నారు. దీనికి సూటిగా మీ సమాధానం ఏంటి? నిస్సందేహంగా ఆ క్వశ్చన్స్ వస్తాయి. గతంలో నారా భువనేశ్వర్ గారికి సంబంధించినంత వరకు చంద్రబాబు ఆమె రాజకీయాలకు సంబంధం లేదు. ఆమె కూడా వ్యాపారాలు, కుటుంబానికే పరిమితమైన వ్యక్తి. ఎప్పుడప్పుడు తన భర్త సంబంధించి కుప్పంలో పోటీ చేసినప్పుడు వచ్చిపోతుంది. ఆ రాజకీయాలు, వివాదాలకు జోలికి వెళ్లే వ్యక్తి కాదు. చంద్రబాబు నాయుడు గారి మీద కోపంతోనూ ఇంకో మీద కోపంతోనూ వల్లభనేని వంశీ గారు కావచ్చు, కొంతమంది కావచ్చు,
లోకేష్ గారికి సంబంధించి కానీ బ్రాహ్మణి గారికి సంబంధించి కొన్ని వ్యాఖ్యలు అభ్యంతరకర పోస్టులు పెట్టిన మాట నిజం. వారందరూ శిక్షార్హులే, వారందరిపైన చట్టబద్ధమైన చర్య తీసుకోవాల్సిందే, దాన్ని ఎవరు కాదనలేరు. ఆ రోజు ఆ ప్రభుత్వం తీసుకోవాలి. ఈ ప్రభుత్వం తీసుకున్న వాళ్ళు ఇప్పుడు వల్లభనేని వంశీని అరెస్ట్ చేసినప్పుడు అలాంటి వాళ్ళు ఏం చెప్పాం, ఆయన పైన సెక్షన్లు, వివిధ కేసులు, పోలీస్ స్టేషన్ చెప్తాం, దీన్ని మనం తప్పబట్టాం. కానీ ఈ అరెస్ట్ అయిన వెంటనే ఫస్ట్ రియాక్షన్ ఇది సహజమే, ఎందుకంటే గతంలో అదుపు తప్పారు అనే ఆన్సరే వచ్చినాయి, ఎందుకంటే గతంలో వాళ్ళు తప్పు చేశారు కాబట్టి. అయితే బట్ ఈ రోజు కాబట్టి అదే మీకు సర్టిఫికేటా? గతంలో చంద్రబాబు నాయుడు గారు సతీమణి పట్ల అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన దాని ఫలితం ఏమైంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నష్టపోయింది రాజకీయంగా, సమాజం యాక్సెప్ట్ చేయలేదు. మీ పరిస్థితి కూడా అదే. రెండో అంశం ఏంటంటే ఏ బాధతో మనం స్పందిస్తామో అదే తప్పు మనం అసలు చేయకూడదు. సమస్య ఏంటంటే నేను ఒక అంశం పట్ల మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను అనుకోండి, మీరు బాధపడతారు, మీరు మళ్ళీ అంతకన్నా అలాంటి తప్పు ఇంకోటి పట్ల చేస్తే ఇంక మీకు విలువే ఉంది, నాకన్నా మీరు పెద్ద తప్పు చేసినట్టు. ఎందుకంటే ఒక పెయిన్ మీకు అర్థమైంది పర్సనల్ గా, మళ్ళీ అదే పెయిన్ ఇంకోరు మీరు చేయడం అనేది మిమ్మల్ని ఎట్లా యాక్సెప్ట్ చేస్తున్న సొసైటీ నాకన్నా ఎక్కువ చూస్తుంది శత్రువుగా మిమ్మల్ని. కాబట్టి తెలుగుదేశం పార్టీ పైపించి మీరు రెడ్ బుక్ పేరుతో ఇట్లా తప్పు చేసినందుకు మేము చర్య తీసుకుంటున్నాం అంటున్నారు. మరి దాని కొనసాగింపుగా ఇట్లాంటివి చేస్తే ఏమంటారు? పైపించు అతను తెలుగుదేశం పార్టీ దగ్గరుండి ప్రోత్సహించకపోయిండొచ్చు, తెలుగుదేశం పార్టీ ఇది చెయ్యని చెప్పుంటుందని నేను అనుకోవట్లేదు, అతను సొంతంగా చేసినాడు. కానీ అతని ధైర్యం ఏంటి? అతనే కాదు ఇంకా కొంతమంది పేర్లు అనవసరం, కానీ సోషల్ మీడియా కేంద్రంగా జబర్దస్త్ లో ఉండే ఒకరిద్దరు బయట మాట్లాడే వాళ్ళు మాట్లాడుతున్నారు కదా, వీళ్ళందరికీ ధైర్యం ఏంటి? మనం జగన్ కానీ జగన్ కుటుంబ సభ్యుల్ని విమర్శిస్తే ప్రభుత్వం నన్ను ఏమనదు, ఇది ధైర్యం. వాళ్ళు చెప్పరు, తెలుగుదేశం పార్టీ కానీ లోకేష్ గారు కానీ ఐ నాయకత్వం కానీ మీరు ఎటు చేయండి అని చెప్పరు. వాళ్ళ అవసరం కూడా లేదు, అంత స్థాయికి ఎవరు దిగజారు. కానీ పాయింట్ ఎక్కడ వస్తుందంటే వాళ్ళ ధైర్యం ఏంటంటే వాళ్ళు ఇప్పుడు అధికారంలో లేరు, మనం వాళ్ళు తిట్టినా ఎవరు మనల్ని అనరు అనేది కదా ధైర్యం. వాడి ఇప్పుడు అరెస్ట్ అయిన వాడి ధైర్యం ఏంటి? ఇదేమో ఫస్ట్ వీడియో వాడిది, ఇట్లాంటి 100 వీడియోలు చేసినాడు. ఈ 99 వీడియోలు చేసినాడు ధైర్యం ఏంటంటే 99 వీడియోలు చేసి ఇప్పుడు 107 ఇట్లా ఏదో పనులు ఎందుకు చేసినాడంటే ఆ 99 వీడియోలు ఇట్లాంటివే, దాన్ని ఇప్పుడు మనం ఊరేమనలా అధికార పార్టీ, కాబట్టి మనం చేయొచ్చు అనుకున్నాడు. రెండు, కొన్ని మీడియా సంస్థలు, కొంతమంది నాయకులు బహిరంగ మాట్లాడే నిన్న తమాషా ఒక మీడియా ఛానల్ చూశాను, చాలా విచిత్రం అనిపించింది. వాళ్ళు తీవ్రంగా ఖండించారు ఎవరిని, కిరణ్ అనే అనాగరిక ప్రవర్తన కలిగిన వాడిని చేసిన తప్పు అని ఖండిస్తూ డిబేట్ ఎవరితో పెడతారు తెలుసా? వీళ్ళు తాతలతో పెడతారు. ఈ అనాగరిక ప్రవర్తన కలిగిన ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్ ఎవడైతే ఉన్నాడో వాడిని ఖండిస్తారు మీరు యాంకర్ గా కూర్చొని. మరి అలాంటిగా వాళ్ళ తాతలు అంటే వాళ్ళకన్నా పరమ వేదవాళ్ళు కూర్చోబెట్టుకుని డిబేట్ చేస్తారు. అప్పుడు మిమ్మల్ని జర్నలిస్ట్ అని అనొచ్చు మిమ్మల్ని అసలు. నా పాయింట్ ఏంటంటే ఏది వద్దని మీరు డిబేట్ పెట్టారో దానికన్నా దరిద్రం పెట్టేసాడు, మీటింగ్ దరిద్రం పెడితే అది డిబేట్ అంటారా? సమాజానికి ఏం సంకేతం ఇస్తున్నారు? కాబట్టి హై లెవెల్లో ఉండే మీడియా సమస్యలు లేదా పెద్ద పర్సనాలిటీస్ మనం ఇచ్చే సిగ్నల్స్ ఎలా ఉండాలంటే ఇది ఎంకరేజ్ చేసే విధంగా. ఇప్పుడు ఉదాహరణ అతను అరెస్ట్ చేయడంతో ఇట్లా మాట్లాడాలందరూ కొంచెం భయపడుతున్నారు. ఇప్పుడు ఏదో తేడా కొడితే మనల్ని ఎవరైతే సంతోషిస్తారో ఎంకరేజ్ చేస్తారో పార్టీ శ్రేణులు కూడా ఇట్లాంటివి ఏమైనా ఇరుక్కున్నామంటే ఎత లోపలేసేస్తారు మన వాళ్ళని అనే విషయం అర్థమైంది ఇప్పుడు కొంతమందికి. ఇప్పుడు కిరణ్ అనే వాడిని అరెస్ట్ చేయడం ద్వారా చాలా మంది ఇట్లాంటి బ్యాచ్ ఉన్నారు కదా, ఈ పార్టీ అయినా ఆ పార్టీ అయినా, వాళ్ళకి ఇప్పుడు చిన్న అనుమానం ఒకటి వస్తుంది. ఏంటంటే రాజకీయంగా మనల్ని సంతోషించే వాళ్ళు కూడా, వాళ్ళు తిడతా ఉంటే ఆనందించే బ్యాచ్ ఒకటి ఉంటుంది కదా, వాళ్ళు కూడా వాడిని తిట్టేంత వరకు సంతోషిస్తారు. రేపు అది రాజకీయంగా మాకు నష్టం వస్తే మన లెక్క లోపలేస్తారు, లేసేసి మేము చూడు ఎట్లాంటి వాళ్ళము మా పార్టీ వాళ్ళు ఉడగలము అని ఎత్తిని మళ్ళీ వేస్తారు అనే విషయం ఇప్పుడు అర్థమైంటుంది ఇట్లాంటి బ్యాచ్ కి. కాబట్టి ఇట్లాంటి చర్యలను ఎందుకు ఆహ్వానిస్తున్నామంటే ఇంకొకటి భయం ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు గారు కూడా పాజిటివ్ గా స్పందించారు ఒక సభలో, ఒక ఆడబిడ్డల పైన వేస్తే అదే చివరి రోజు అవుతుంది అన్నాడు. గుడ్, మంచి హెచ్చరికే, దాన్ని ఆహ్వానించాల్సిందే. కాబట్టి తెలుగుదేశం పార్టీ అతన్ని చర్య తీసుకొని అది మొదటి రోజు తీసుకోనంటే ఇంకా బాగుండేది, ఇప్పటికైనా తీసుకున్నారు, సంతోషం. రాజకీయాలలో ఏ పార్టీలో ఉన్న వ్యక్తులైనా సరే అధినాయకుల కనుసన్నల్లో పడడానికి లేకపోతే పార్టీలో ఒక ప్రముఖ స్థానాన్నో పేరు సంపాదించుకోవడానికి టీడీపీలో ఉంటే వైసీపీ వాళ్ళ మీద, వైసీపీలో ఉంటే టీడీపీ వాళ్ళకి సంబంధించి టార్గెటెడ్గా మాట్లాడడం మనం చూస్తూ ఉంటాం. అది పరిధి దాటి మాట్లాడడం అంటే రాజకీయాల వరకు క్వశ్చన్ చేయడంలో తప్పలేదు, కానీ పరిధి దాటి కుటుంబాల దగ్గరికి, ఇంట్లో వాళ్ళ మహిళల దగ్గరికి, ఆడవారి దగ్గరికి వస్తేనే ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు అందుకోసం ఇలా మాట్లాడుతున్నారా వీళ్ళు? లేదు అని అంటే సొసైటీలో ఫేమ్ కోసం సోషల్ మీడియాని వాడుకుంటున్నారు కాబట్టి, ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు కాబట్టి దానికోసం వీళ్ళు ప్రాకులాడుతున్నారా? ఇంత నీచంగా ఇంత దిగజారి మాట్లాడుతున్నారా? ఎలా చూడాలి ఇలాంటి వాళ్ళను? రెండు ఉంటాయి. ఒకటి, ఇట్లాంటి అనాగరిక ప్రవర్తన కలిగిన యాంటీ సోషల్ ఎలిమెంట్ సొసైటీలో ఒక భాగం ఉంటుంది. అంటే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ వాళ్ళ బిహేవియర్, వాళ్ళ
జీవన పరిణామమే, జీవన క్రమమే ఇట్లాంటి వాటికి అలవాటు పడిన బ్యాచ్ ఒకటి ఉంటుంది. వాళ్ళు ఏదైనా ఎట్లే చేస్తారు. సోషల్ మీడియా చేతిలో ఉంది కాబట్టి సమాజానికి కనపడుతున్నారు. వాళ్ళ క్యారెక్టర్ అది. సోషల్ మీడియా లేకపోతే వాళ్ళే మంచోళ్ళని కాదు. సోషల్ మీడియా లేకపోతే బయట తిప్పుకుంటా ఉంటారు. టీ యాంగిల్ కాడ ఆడ ఈడ. సోషల్ మీడియా మీద కూడా దాంట్లో పెట్టేస్తున్నారు. దానికి దీనికి ఏం తేడా లేదు. అంటే వాళ్ళ క్యారెక్టర్ అది. 2 ఫేమ్ కోసం, వ్యూస్ కోసం, బాగా తిరిగితే బాగా చూస్తారు కదా అనే దానికోసం. రెండోది ఇట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసి ఒక అల్పులు కొంతమంది ఉంటారు. పార్టీ హైకమాండ్కి ఏం దీనికి సంబంధం ఉండదు. అల్పులు కొంతమంది ఉంటారు. వీరాభిమానులు అనే పేరుతో జగన్ తిరిగితే తెలుగుదేశంలో ఉండేవాళ్ళు, తెలుగుదేశం చంద్రబాబు గారిని, భువనేశ్వర్ గారిని తిరిగితే దానికి వ్యతిరేకంగా ఉండే వైసీపీలో కొంతమంది అల్పులు ఉంటారు. ఈ అల్పులు ఏం చేస్తారంటే ఇట్లాంటి వాటిని ఎంకరేజ్ చేస్తుంటారు. కానీ అధిష్టాన వర్గం నెంబర్ 1, నెంబర్ 2 లీడర్షిప్ ప్రోత్సహించదు, వాళ్ళతో సంబంధం ఉండదు, కానీ చూస్తూ ఉంటుంది. ఇది కూడా తప్పు అంటున్నాను. వాళ్ళకి మనకి తేడా ఏముంది? కాబట్టి అధిష్టాన వర్గం దృష్టిలో పడిన వెంటనే వీళ్ళని కట్ చేసేసేవాళ్ళని. ఒకరిని కట్ చేయండి, ఇప్పుడు అతను అరెస్ట్ అయినారు, రేపటి నుంచి మిగతా వాళ్ళు మాట్లాడరు. ఎందుకంటే భయం, మళ్ళీ మన జోలు కూడా వస్తారు. అంటే ఈ హెచ్చరికలా ఉపయోగపడుతుంది. బట్ ఖచ్చితంగా వీళ్ళ క్యారెక్టర్ అది. కొంతమంది ప్రోత్సహించే వాళ్ళు ఉంటారు. వ్యూస్ కోసం న్యూసెన్స్ చేసే అలవాటు ఉన్న క్యారెక్టర్ ఉన్న వాళ్ళందరూ ఇట్లాంటి పనులు చేస్తుంటారు. కానీ సమాజానికి కొంత పెయిన్ భరించే శక్తి మన శరీరానికి కూడా, జ్వరం వచ్చినా, హెల్త్ బాగాలేకొచ్చినా మన శరీరం కూడా కొంతవరకే భరిస్తుంది. అది దాటిపోయిందంటే పడిపోతాం, మళ్ళీ ఐసీయూలో చేర్పించాల్సిందే. ఇది కూడా అంతే. సొసైటీ కూడా ఇట్లాంటి వెధవల్ని భరించే స్థాయి దాటిపోయి అతన్ని చూడలేని పరిస్థితి వచ్చేసింది. ఇంకా ఆ లిస్ట్ లో ఇంకా కొంతమంది ఉన్నారు, ఏ పక్క ఆ పక్క కొంతమంది. వాళ్ళందరూ కూడా సర్దుకుంటారా, ఇంకా వాళ్ళని క్షమించే గుణం కూడా సమాజానికి ఉండదు. ఇప్పుడు కొట్టాలనే ఫీలింగ్ చాలా మందికి వచ్చేసింది. ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే భరించలేని స్థితికి వచ్చింది. ఇప్పుడు నాయకుడు వెనకాలే కార్యకర్తలు, లీడర్ వెనకాలే ఫాలోవర్స్ వెళుతూ ఉన్న చందంగా ఒకవేళ మన రాజకీయ నాయకులే అది అసెంబ్లీలో కూడా మనం చూస్తూ ఉన్నాం. నిజంగానే చాలా సందర్భాల్లో అభివర్ణిస్తూ ఉంటారు, ఇది అసెంబ్లీలో లేదు, కుళాయిల దగ్గర బిందుల కోసం, వాటర్ కోసం గొడవ పెట్టుకునే లాంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నామని మనం వింటూ ఉంటాం. అంటే అదుపు తప్పి రాజకీయ నాయకులు మాట్లాడేసరికి వాళ్ళను ఫాలో అవుతున్న వాళ్ళని కూడా ఇలానే మాట్లాడాలి, ఇలా మాట్లాడితేనే రాజకీయాలు, ఇలా మాట్లాడితేనే మాకు పదవులు వస్తాయి, ఇలా మాట్లాడితేనే మనం పార్టీలో మనగలం అనే స్థితికి ఈ లీడర్సే తీసుకొచ్చారు అనేది ఒక వాదన. ఇప్పుడు ఈ చెబ్రోలు కిరణ్ మాట్లాడేసరికి ఇప్పుడు అందరూ దీన్నే మాట్లాడుకుంటున్నారు, చర్చించుకుంటున్నారు. మీరేం చెప్తారు? ఒకటి సోన గారు, ఇక్కడ బేసిక్ ఏంటంటే, ఒక జర్నలిస్ట్ గా మీకు ఒక చిన్న వ్యక్తి, మీరు అనలిస్ట్ గా నేను ఒక చిన్న వ్యక్తి. మనం ప్రైవేట్ గా డిబేట్ లో కూర్చున్న తర్వాత మన సమాజానికి మెసేజ్ ఇస్తాం. మన స్థాయి ఎంతనో ఉండొచ్చు, మన స్థాయి చిన్నది కావచ్చు. డిబేట్ లో కూర్చొని పబ్లిక్ డొమైన్ లోకి మీరైనా నేనైనా వెళ్ళిన తర్వాత మనం చాలా గొప్ప వ్యక్తులుగా బిహేవ్ చేయాలి. కాకపోవచ్చు మనం, ఎందుకంటే మనం వాయిస్ లక్షలాది మంది వింటారు, విన్నప్పుడు ఫాలో అవుతారు. కాబట్టి ఒక వేదికలో కూర్చున్న తర్వాత మన క్యారెక్టరు, మన గతం కాదు, మన స్థాయి కాదు. ఒక వేదికలో కూర్చొని వేలాది మందిని అడ్రస్ చేస్తా ఉన్నప్పుడు రెస్పాన్సిబిలిటీ ఉండాలి, భయం ఉండాలి, భక్తి ఉండాలి. ఇది కోల్పోయిన తర్వాత కింద వాళ్ళు ఇంకా కోల్పోతారు కదా. ఇప్పుడు టీవీ డిబేట్ లో కూర్చొని నేను పద్ధతి దాటానంటే కింద వాళ్ళు ఇంకా బరి తెగిస్తారు. అదే ఒక రెస్పాన్సిబిలిటీగా మనం ఇక్కడ మాట్లాడితే కింద వాళ్ళు ఫాలో అవుతారు. ఇప్పుడు నేను చెప్పాను, ఒక టీవీ డిబేట్ లో నిన్న వాడిని తిడతా, వాళ్ళకన్నా దరిద్రులు తీసుకొచ్చి పెట్టి డిబేట్ లో కూర్చొని పెడితే ఏం మెసేజ్ ఇస్తున్నారు? వీళ్ళందరినీ చూసి నేర్చుకోమని చెప్పాలి. అసభ్య పద్ధతాలతో నేను ఇప్పుడు ఉపన్యాసం మీ డిబేట్ లో మాట్లాడితే రెండోసారి మూడోసారి నన్ను పిలుస్తున్నారంటే మీరు ఇండైరెక్ట్ గా నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు, నన్ను కాదు, నా యారిగెన్సీ కూడా మీరు ఎంకరేజ్ చేస్తున్నట్లు లెక్క. కాబట్టి అట్లాంటిది ఆదర్శంగా ఉండాల్సిన మీడియా చేస్తాం. ఇంకా నాయకులు అంటారా విచ్చలవిడిగా మాట్లాడుతున్నారు అన్ని వైపుల నుంచి. విచ్చలవిడిగా మాట్లాడిన తర్వాత వాళ్ళు చూసే వాళ్ళు ఏమంటారు, మన నాయకులు మాట్లాడగలేదు, మనం ఎందుకు మాట్లాడకూడదు అనే మెసేజ్ వెళ్ళిపోతాం. కాబట్టి ఖచ్చితంగా రెస్పాన్సిబిలిటీ పర్సన్స్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, ఇర్రెస్పాన్సిబిలిటీగా బిహేవ్ చేయకూడదు అన్నది చాలా ఇంపార్టెంట్ వ్యవస్థలో. ఆ ఇంపార్టెన్స్ ని ఈ వ్యవస్థ కోల్పోయింది కాబట్టి, పెద్ద స్థాయిలో ఉన్న కోల్పోయారు కాబట్టి కింద వాళ్ళు దాన్ని ఫాలో అవుతున్నారు. ఒక దశ దాటిన తర్వాత ఎవరో ఒకరు బలవుతారు. ఇప్పుడు కిరణ్ అనేవాడు బలవుతారు లేదో చూడాలి. ఎవరో ఒకరు బలవుతారు. సమాజం అయితే ఎక్కువసేపు వీళ్ళందరినీ భరించే ఓపిక సమాజానికి ఉండదు. ఒక రోజు వచ్చిన తర్వాత ఇట్లాంటి వాళ్ళని ఫినిష్ చేసే పరిస్థితులు వస్తాయి. యాక్చువల్గా ఇప్పుడు ఆ రోజు ఏదైతే అసెంబ్లీలో జరిగిన సంఘటనకు సంబంధించి ఈ రోజు టీడీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి ఏదైతే ఒక కోపం ఉండిందో ఆ రివెంజ్ తీర్చుకుంటున్నారు అర్థమవుతుంది. చాలా మంది మాట్లాడుతున్నారు, విశ్లేషిస్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ తప్పిదం చేయకుండా ఇప్పుడే కాస్త అలర్ట్ అయిపోయారు, అతన్ని అరెస్ట్ చేశారు. సో ఇది మంచి పరిణామమే అనేది కొంతమంది వాదన. ఇప్పుడు అరెస్ట్ చేస్తే సరిపోతుంది అంటారా?
అరెస్ట్ ఖచ్చితంగా చేస్తే ఇలాంటి వ్యాఖ్యలు ఆగిపోతాయంటారా? చట్టబద్ధంగా యాక్షన్ తీసుకోవాలి. మనకు కోపం కిరణ్ మీద ఉంది కాబట్టి వాడిని ఉరి తీసేసేయండి. సొసైటీ నుంచి ఏమొస్తుంది బాధతో వాడిని దురి తీసేయండి, వాడిని కొట్టేయండి, వాడిని చంపేయండి, ఇట్లాంటి వస్తుంటాయి మెసేజ్లు. ఇట్స్ రాంగ్. మనకి ఎంత పెయిన్ అయినా ఉండొచ్చు, చట్టానికి లోబడే శిక్ష ఉండాలి, చట్టానికి లోబడే యాక్టివిటీ చేయాలి. అయితే మీరు అనొచ్చు, ఇట్లాంటి బరి తెగించిన బ్యాచ్ ఒక అరెస్ట్ చేసి 6 రోజులు జైల్లో పెట్టి ఒక 500 రూపాయలు 1000 రూపాయలు లేదా ఒక నెల వారం జైలు శిక్ష చేస్తే మళ్ళీ వీళ్ళు ఏమైనా మారతారా? మారకపోవచ్చు, కానీ మారతారు. ఎందుకు మారతారు? అటు వాళ్ళు మారరు, ఇంకొకటి ఆ పని చేయడు. ఎందుకంటున్నానంటే నేను చెప్తున్నాను కదా, ఇట్లాంటి వ్యక్తులు అధికార పార్టీలో ఉన్నప్పుడు ఎందుకు చెలరైపోతున్నారు? వైసీపీలో ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు? వైసీపీ పవర్ లో ఉన్నప్పుడు వీళ్ళు ఏమైనా మాట్లాడారా? భయపడ్డారు కొంత. అంటే అధికారంలో ఉండే వాళ్ళు మమ్మల్ని ఏమీ చేయరు, అధికారంలో లేని వాళ్ళు తిట్టినా ఎవరు పట్టించుకోరు అనే బరి తెగింపే. ఇప్పుడు వీడు 100 వీడియోలు చేస్తుంటాడు ఇట్లాంటివి, వీళ్ళు 99 ఎందుకు చేసినాడు? మొదటి వీడియోకి పోలీసులు అరెస్ట్ చేస్తాను భయం 99 ఎందుకు చేస్తుంటాడు? వీటితో పాటు ఇంకొంతమంది ఎందుకు చేస్తారు? కాబట్టి వ్యవస్థ యాక్టివ్ గా ఉంటే, ఫార్మ్ గా రియాక్ట్ అయితే ఇట్లా చేయరు ఎవరు కూడా. ఇప్పుడు ఇతను అరెస్ట్ చేసినారు, ఇది సీరియస్ అరెస్ట్ గా కొనసాగితే ఇప్పుడు ఎవడైతే విచ్చలవిడిగా రోజా గారి గురించి, విడుదల రజని ఎవరిని గురించి ఆయన మాట్లాడుతున్నారు, టీవీ డిబేట్ లో కూర్చొని బయట కూర్చొని ఎట్ట పడితే అట్ట మాట్లాడుతున్నారు, వాళ్ళందరూ రేపు నుంచి చేయరు. ఒకవేళ చేసినారు అంటే, వాళ్ళపైన చర్యలు కేసులు జరగలేదంటే వాళ్ళు ప్రభుత్వాన్ని అనుమానించాల్సి వస్తుంది. ఇప్పుడు భారతీయ గారి పైన అతను వ్యాఖ్యలు ఏదైతే చేశారో ఆ వ్యాఖ్యలు పరోక్షంగా గతంలో కూడా చేసినాడు. ఇప్పుడు సమాజం బరస్ట్ అయింది, అసహించుకునింది, ఇది రాజకీయంగా మనకు నష్టం వస్తుందని చేశారు. అంతవరకే మీరు పరిమితం అయితే ఇప్పుడు ఇంకొక బ్యాచ్ ఉంది, ఎట్ట పడితే అట్ట మ్యాచ్. నేను పేర్లు ఎందుకు గురించి అంటే వాళ్ళ స్థాయి అది కాదు కాబట్టి వాళ్ళ పేర్లు తీసుకోదలుచుకోలేదు. కాబట్టి వాళ్ళు కూడా రేపు కూడా వీడియోలు చేసినారనుకో, అదే భాష వాడినారనుకో, ఖచ్చితంగా ఏమనిపిస్తుంది, ఇది అవసరం కాబట్టి చేసినారు అనిపిస్తుంది. కాబట్టి అవసరం బట్టి కాకుండా, రాజకీయ అవసరాల కోసం కాకుండా, తప్పును తప్పుగా ఇప్పుడు చంద్రబాబు గారు ఒక ఉపన్యాసం చెప్పారు, ఆడబిడ్డల పైన వస్తే అదే ఒక చివరి రోజు కావాలన్నాడు. అది కానీ అన్ని స్థాయిల్లో అమలైతే ఎవడు మాట్లాడాడు. వచ్చే వైసీపీ గవర్నమెంట్ పని కూడా ఉండదు, వాళ్ళు చేయాల్సిన అవసరం కూడా ఉండదు. కానీ ఒకటి గమనంలో పెట్టుకోవాల్సిన, ప్రభుత్వం అయినా రాజకీయ పార్టీలైనా సమాజం నెగిటివ్ గా తీసుకుంది అనుకోండి, ఏ డిమాండ్లు వస్తున్నాయి? ఇప్పుడు ఉరి తీయండి అని వస్తా ఉంది. సమాజం అట్లా రియాక్ట్ అవుతుంది. భరించలేని స్థితికి సమాజం వెళ్ళిపోతే సమాజం ఆ బాధ్యత తీసుకునేస్తుంది. సమాజం శిక్ష వేస్తే చాలా ఘోరంగా ఉంటుంది, చట్టం శిక్ష వేస్తే అందరికీ మంచిది. కాబట్టి అతను చట్టం శిక్ష చేయాలంటే ప్రభుత్వం యాక్టివ్గా ఉండాలి. ప్రభుత్వం చట్టపరంగా శిక్షించకపోతే సమాజం సీన్ లోకి వస్తే వాళ్ళ డిమాండ్లు, వాళ్ళ రియాక్షన్స్ వేరే రకంగా ఉంటాయి, చాలా ఘోరంగా కూడా ఉంటాయి. అది వద్దు అనుకుంటే ఏ పార్టీ కూడా ఆలోచించాల్సింది మనం బతుకు తప్పకూడదు. ఈరోజు మీరు అరెస్ట్ చేయకుండా అతను బయట తిరగలడా? నేనటి వరకు తిరిగి ఉండొచ్చు, ఎందుకంటే సొసైటీ యాక్సెప్ట్ చేయదు. అటువంటి దట్ పర్సన్, మీరైనా నన్నైనా ఎవరినైనా ఒక పరిధి దాటి మనం ప్రవర్తించామంటే సమాజం కొన్ని రోజులు తిట్టుకుంటుంది, ఇంకో రోజు హెచ్చరిస్తుంది, 3వ రోజు బాధపడుతుంది, ఇంకా భరించలేని పరిస్థితి కొడుతుంది సమాజం. అంటే ఆ కొట్టే దశకు అతను తెచ్చుకున్నాడు, మిగతా ఎవరు కూడా తెచ్చుకోకుండా ఉంటే మంచిది. మరి ముఖ్యంగా ఆ అన్నతో విభేదాలు ఉండొచ్చు, వదిన గారు అంటే మనస్పర్ధలు ఉండొచ్చు, బట్ షర్మిల గారు ఈ విషయానికి సంబంధించి రియాక్ట్ అయ్యారు, ఏం చెప్తారు? ఖచ్చితంగా శర్మిల గారి రియాక్షన్స్ కొంచెం ఆలస్యమైన అయినందుకు సంతోషం. అదే సందర్భంలో ఆమెకి ఎక్కడ ఓన్లీ ఒక తీవ్ర విమర్శ, ఒక తప్పు జరిగినప్పుడు, ఒక బాధలో ఒక కుటుంబం ఉంటుంది, బాధలో ఉన్నప్పుడు ఆ కుటుంబాన్ని సిన్సియర్ గా ఓదార్చాలి, రాజకీయంగా ఓదార్చకూడదు. ఇప్పుడు శర్మిల గారు రియాక్ట్ అయిన తీరు బాగుంది, లోపలికి కూడా వెళ్ళాడు. ఇది మొత్తం మీద ఏం చేశారు, వైసీపీ, తెలుగుదేశం వీళ్ళందరూ పెంచి పోషించిన కాలకేయకుల ఫలితం ఇదే అని అంటారు. అండ్ ఇంకా అందరిని ఒక ఘాట్లో కట్టారు. అంటే వైసీపీ వాళ్ళు మంచోళ్ళన్న ఉద్దేశం కాదు, ఇది సమయం కాదు అంటున్నా. వైసీపీయా తెలుగుదేశం, ఇప్పుడు మనం ఆ ఘటన మొత్తం మాట్లాడిన దశలో ఎక్కడ తెలుగుదేశం వైసీపీ ప్రస్తావన లేదు మనకు. ఎందుకంటే ఘటనగా చూస్తున్నాం. ఒక సీరియస్ ఘటన వచ్చినప్పుడు ఘటనకే పరిమితం కావాలి. ఇక్కడ అవుట్రేట్ గా భారతి గారిని సపోర్ట్ చేయాలి, ఇట్లాంటి వాళ్ళని వ్యతిరేకించాలి, ఇంకేం వద్దు. మళ్ళీ రేపటి నుంచి మళ్ళీ మాట్లాడండి మీ గొడవలు, వాళ్ళ పార్టీ ఏం చేసింది, గతంలో మిమ్మల్ని ఏం చేసి ఇవన్నీ చేర్చావు. కానీ శర్మిల గారు మొత్తం 90% బాగా రియాక్ట్. చివరిలో ఈ 2 పార్టీలు అంతా ఒకటే, వాళ్ళ ఫలితం ఇది అనుభవించండి అన్నట్టు మాట్లాడకూడదు. అటు ఖండించడం మంచిదే, తీవ్రంగా ఖండించాల్సిందే. ద సేమ్ టైం ఎక్కడో ఒక చిన్న కోపతాపాన్ని కూడా అటు బ్యాలెన్స్ గా చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నట్టున్నారు. అది కరెక్ట్ కాదు. దీన్ని అవుట్రేట్ గా ఖండించాలి, అవుట్రేట్ గా భారతి గారు నిలబడాలి. రేపటి నుంచి మళ్ళీ రాజకీయంగా ఏం చేయాలో చేయాలి. ఈ ఎపిసోడ్ వరకు భారతి గారి వైపు నిలబడమే సమాజం. ఆల్రెడీ సమాజం భారతి వైపు నిలబడింది కాబట్టి ప్రభుత్వం అంత ఘాటైన డెసిషన్ తీసుకునింది అనేది మనకు అర్థం అవుతుంది.
యాక్చువల్గా మనం ఈ పాయింట్ కూడా ఒకసారి నోటెడ్గా మాట్లాడాలి సార్. ఖచ్చితంగా ఒకవేళ కనుక ప్రభుత్వం వెంటనే తక్షణం స్పందించకపోతే, అతన్ని అరెస్టు చేసి పంపించకపోతే, వైసీపీ వాళ్ళు లేకపోతే ప్రజలు ఆగ్రహానికి గురి కావాల్సిన పరిస్థితి వచ్చేసింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇంత క్విక్గా ఈ డెసిషన్ తీసుకున్నారు అనేది కూడా ఒక వాదన. నిజమంటారా? ఖచ్చితంగా సమాజం అతన్ని ఏదైనా అంటుందని కాదు, అతన్ని ఏమంటే తెలుగుదేశం ఇంకేం పోదు, పార్టీకి కూడా నష్టం వస్తుంది. అది గమనించలే గతంలో వైసీపీ భువనేశ్వరి గారి గురించి వ్యాఖ్యలు చేసినప్పుడు ఎవరు ఏం కొట్టకపోవచ్చు, కానీ సొసైటీ పెయిన్ ఫీల్ అయింది. రాజకీయాలతో సంబంధం లేనటువంటి చంద్రబాబు నాయుడు గారి భార్య పట్ల ఒక కీలకమైన పాత్రలో అనుమానం వ్యక్తం చేస్తూ మాట్లాడడం అనేది యాక్సెప్ట్ చేయలేదు సొసైటీ. దాని ఫలితాన్ని అట్లా ఉంటుంది సొసైటీ అని గుర్తించారు ఆ రోజు వైసీపీ. ఫలితం ఏమిటి? దానివల్ల కూడా కొంత నష్టపోయింది. కానీ చంద్రబాబు నాయుడు గారు దాన్ని గుర్తించారు. అంటే మనం ఇచ్చలవిడిగా మాట్లాడితే అధికారం ఉందని ఎవరైనా మాట్లాడితే చంద్రబాబు గారు మాట్లాడకపోవచ్చు, లోకేష్ గారు మాట్లాడించే ప్రయత్నం చేయకపోవచ్చు, కానీ వాళ్ళు తెలుగుదేశం సభ్యుడు కదా, అది వాళ్ళే సస్పెండ్ చేశారు. కాబట్టి వాడిని ఏదో కొట్టేస్తారని కాదు, కొట్టేస్తే అనబోని అనుకుంటారు. సమస్య ఏంటంటే తెలుగుదేశం రాజకీయంగా పతనం అవుతుంది. అతను వైసీపీ నష్టపోవడానికి చంద్రబాబు గారు సతీమణి పట్ల చంద్రబాబు గారి మీద 100 విమర్శలు చేసినా కరెక్ట్ అని నేను అన్ను. విమర్శలు చేసుకొని పదజాలని కూడా రాజకీయాలే అనుకుంటారు. సంబంధం లేని కుటుంబ సభ్యులు లాగేసరికి అసహనంగా ఫీల్ అయింది. ఇలాంటి దశ వస్తుందని వాళ్ళు గుర్తించలేదు, వీళ్ళు గుర్తించారు. అది రాజకీయంగా వాళ్ళకి వీళ్ళకి తేడా. మరోపక్క కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు కావస్తోంది, కంప్లీట్ అవ్వబోతున్నాయి. ఇప్పుడు ఎమ్మెల్యేల పనితీరుకు సంబంధించి ఒక రిపోర్ట్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఏం చెప్తారు మీరు? ఆ రిపోర్ట్ నేను కూడా చూశాను సోషల్ మీడియాలో. అది అధికారిక రిపోర్టా తెలియదు, కానీ వారు సంఖ్య వాళ్ళ యొక్క ఆలోచన ప్రకారం రాష్ట్రంలో దాదాపు 70 మంది ఎమ్మెల్యేలు యొక్క పనితీరును పరిశీలిస్తే వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ 30% ప్రజలు మాత్రమే యాక్సెప్ట్ చేస్తున్నారు. 100 మంది ప్రజలు అంటే 90 మంది వాళ్ళని యాక్సెప్ట్ చేస్తున్నారు, 70 మంది అబ్నార్మల్ గా వ్యతిరేకిస్తున్నారు అనేది దాని యొక్క సారాంశం. అలాంటి ఎమ్మెల్యేలు 71 మంది. ఇంక 50 మందిని 45 మంది ఎంతమంది ఉన్నారో తెలియదు, అది చెప్పలే వాళ్ళు లెక్క. అది ఒక అంటే ఆ సర్వే 70 మందిని, మిగతా వాళ్ళు 80 మంది, 164 మంది, 70 మంది అంటే దాదాపు 93 మంది ఇంకా ఉన్నారు. ఈ 93 మంది కూటమి ఎమ్మెల్యేల పట్ల ప్రజలేమనుకుంటున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దాన్ని అంటే 50% వాళ్ళని 50% సాటిస్ఫైగా ఉన్నారా, అబోవ్ 50% పాస్ మార్కులతో ఉన్నారా, అది చెప్పట్లా. వాళ్ళు ఇంకో సర్వే కూడా చేయాలి. అసలు అసెంబ్లీకి పోని వైసీపీ ఎమ్మెల్యేలు పట్ల ఏమనుకుంటున్నారు అనేది కూడా సర్వే చేస్తే గమ్మత్తైన రిజల్ట్స్ వస్తుంది. వాళ్ళ మీద వ్యతిరేకత ఉంది. ఇక్కడ అసెంబ్లీలో ఏమో మీరు అసెంబ్లీకి అలా చెప్తాను, ఎందుకంటే అధికార పార్టీ మీదే వ్యతిరేకత వస్తుంది, ఎందుకంటే పవర్ లో ఉన్నారు కాబట్టి. అయితే ఈ సర్వే మీద నాకున్న ఒక రిజర్వేషన్ ఏంటంటే వీళ్ళు బహుశా 6 నెలల రిపోర్ట్ తో ఈ సర్వే చేస్తుంటారు. అంతేగా ఇప్పుడు ఈ రోజు సర్వే రిపోర్ట్ వచ్చి 3 నెలల నుంచే చేస్తుంటారు. 6 నెలలకే పలుసు అర్థం కాదు. రెండో అంశం ఏంటంటే ఎమ్మెల్యేల పనితీరు పారామీటర్స్ కాదు ప్రజలకి. ఎందుకంటే ఎమ్మెల్యే స్థాయి ఎంత, ఎమ్మెల్యే పెట్రోల్ ధరలు పెంచగలడా తగ్గించగలడా, కూరగాయల రేట్లు పెంచగలడా తగ్గించగలడా, విద్యుత్ ఛార్జ్, వీటెక్కడ కూడా ఎమ్మెల్యేల పాత్ర ఉంది. అంటే ఎమ్మెల్యేల బిహేవియర్. గవర్నమెంట్ కదా సార్, చంద్రబాబు నాయుడు పనితీరు కదా, అప్పుడు అందరి మీద రావాలిగా, 160 మంది రావాలిగా. ఈ 30% డిసాటిస్ఫాక్షన్ ఉంటే 124 మంది రావాలి కదా. అధికార పార్టీలో కొంతమంది ఒకరిద్దరు అటు ఇటు వస్తే 150 మంది మీద రావాలి కనీసం. కానీ వీళ్ళ మీద వచ్చిందంటే ఈ ల్యాండ్ రాశారు వాళ్ళు, ల్యాండ్ శాండ్, ఈ అక్రమాలు ఇవన్నీ చేసే ఎమ్మెల్యేలకి ఎట్లాంటి వస్తా ఉందని. కానీ 30% ప్రజలు, ఎక్కువ 90% ప్రజలకి అసలు ఎమ్మెల్యేతో పని ఉండదు. వాళ్ళ ప్రభుత్వంతోనే పని ఉంటుంది రోజు. అంటే ప్రభుత్వం ఆధారంగా ఉంటుంది. రెండోది టూ ఎర్లీ అంటాను, అంటే 6 నెలలకే కాదు. అయితే వైటికి అమ్మేస్తాను. గతంలో వైసీపీ ఎమ్మెల్యేలు పట్ల కూడా వ్యతిరేకత వచ్చింది, అంటే ప్రభుత్వంతో సంబంధం లేకుండా వాళ్ళ బిహేవియర్, వాళ్ళ వ్యవహార శైలి వల్ల. అట్లాంటిది తెలుగుదేశం పార్టీలో ఉందని తెలుగుదేశం పార్టీలో అనుకుంటున్నారు. అయితే ఇప్పుడే రిఫ్లెక్ట్ కాదు, కొంత టైం పడుతుంది. వాళ్ళకన్నా ఎక్కువ చేస్తున్నారు వీళ్ళు. వైసీపీ వాళ్ళు ఎమ్మెల్యేల ప్రవర్తన వల్ల ఎట్లయితే నష్టపోయిందో తెలుగుదేశం ఆ రోజు వైసీపీ ప్రభుత్వం, ఇప్పుడు తెలుగుదేశం ఎమ్మెల్యేలు కూడా వాళ్ళ మార్గాలను పయనిస్తున్నారు అనేది చేస్తుంది. అందుకు నిదర్శనం వాళ్ళకి అనుకూలంగా మీడియా సమస్యలే రాస్తున్నాయి. ఆ ఎమ్మెల్యే కబ్జా చేసేస్తున్నాడు, ఈ ఎమ్మెల్యే కబ్జా చేసేస్తున్నాడు, ఇవాటి వస్తున్నాయి కదా రూమర్స్. అంటే ఉన్నాయనే కదా అర్థం. కాబట్టి అట్ట వార్తలు వస్తున్నాయి, కాబట్టి ఇంకా కొంత సమయం తీసుకుంటుంది. అయితే ఎమ్మెల్యేల పనితీరు ఆధారంగా మాత్రం డిసైడ్. కానీ ఇట్లాంటి సంఖ్య కానీ ఉంటే మాత్రం తెలుగుదేశానికి పెద్ద రాడ్ సిగ్నల్. ఎందుకంటే 70 మందికి అప్పుడే 6 నెలలకే కోపం వస్తే ఇబ్బందికర పరిస్థితి ఉంటాయి.
చూడాలి మరి. సార్ మరోపక్క రాజకీయాలకు నేను చాలా దూరంగా ఉంటున్నాను, వ్యవసాయానికి దగ్గరగా ఉంటున్నాను. సో కాస్త పచ్చని పొలాల మధ్య, చెట్ల మధ్య ప్రశాంతమైన జీవితం గడపాలనుకుంటున్నానని చెప్పిన విజయసాయిరెడ్డి గారు బీజేపీ వాళ్ళతో ఎక్కువగా కలవడం, వాళ్ళకి స్వాగతం పలకడం, ఎక్కడో ఆయన బీజేపీ వైపు చూస్తున్నారు, అటువైపుగా ఆయన అడుగులు వెళుతున్నాయి అనేది మనం చూస్తున్నాం. నిజమయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? ఆయన రాజకీయాల నుంచి వైదొలిగి వ్యవసాయం చేసుకోబోతాం అనేది పెద్ద రాజకీయం. ఆయన వ్యవసాయం చేయడానికి రాజకీయాలు వదలలేదు. రాజకీయాల్లో ఉండాలనుకుంటున్నాడు అని రాజీనామా చేసిన తర్వాత అనేక ఘటనలు మనకు రుజువు అవుతాయి. వైసీపీ నుంచి రాజీనామా చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు బాగుండాలి, భారతి గారు బాగుండాలి ఎందుకు టాపిక్ వచ్చింది. 2, కోటరీ బాగలేదు అందువల్లనే ఓడిపోయినారు, నేను చాలా ఇబ్బంది పడ్డాను, వద్దు రాజకీయాలు అనుకున్న తర్వాత ఇవన్నీ ఎందుకు. ఇది కాకుండా మొన్న మధ్య ఉపరాష్ట్రపతి నాయకత్వంలో భారత రాజ్యసభ తెల్లారుజామున వరకు సమావేశం జరిగింది. ఖచ్చితంగా మాజీ రాజ్యసభ సభ్యుడిగా ఇట్లాంటి డెమోక్రసీ కోసం అంకిత భావంతో పనిచేసినందుకు అందరిని అభినందిస్తే ఎక్స్ట్రా పోస్ట్ పెట్టచ్చు. ఆయన ఏం చేశాడు తెలుసా? ఉపరాష్ట్రపతి సభాధ్యక్షుడు, ఆయనకి రాజ్యసభ అధ్యక్షుడు, ఆయనకి థ్యాంక్స్ చెప్పినాడు, అభినందించాడు. సరాసరి హోంమంత్రి ప్రధానమంత్రికి వచ్చేసినాడు. మధ్యలో కాంగ్రెస్ పవర్ లీడర్ ఇంకా చాలా అందరూ అనుకుంటే సభ నడుస్తుంది. అంటే వీళ్ళు మాత్రం ఎందుకు ఆయన గుర్తొచ్చినాడు అంటే గుర్తు రావాల్సిన గుర్తొచ్చినాడు. కాబట్టి ఆయన రాజకీయాలు మర్చిపోయినాడు. ఇవన్నీ చూసినప్పుడు ఆయన రాజకీయాల్లో ఉన్నాడు. ఏ పార్టీ రాజకీయాల్లోకి వెళ్తాడు, ఎలాంటి రాజకీయాలు చేస్తాడు అనేది చూడాల్సి ఉంది. ప్రచారం మాత్రం మీరు అన్నట్టు బీజేపీ వైపు ఆలోచిస్తున్నాడు. సహజంగా ఆలోచించే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే వైసీపీకి మళ్ళీ పోలేడు, పోయే ఉద్దేశం ఉంటే రాజీనామా చేయడు. తెలుగుదేశానికి పోలేడు రాష్ట్రంలో, ఇంకా జనసేనకు పోలేడు. ఇంకా మిగిలింది బీజేపీ జాతీయ స్థాయిలో. వెళ్తాడా? వెళ్తే వాళ్ళు చేర్చుకుంటారా? ఎలాలో ఉందా? వెళ్తే వాళ్ళు చేర్చుకుంటారా? 2, ఇప్పుడు రాజ్యసభ సీటు మళ్ళీ ఆయనకే ఇస్తారా? వాళ్ళు ఇస్తారంటే తెలుగుదేశం ఒప్పుకుంటుందా? ఇవన్నీ ప్రశ్నలు. విజయసాయిరెడ్డి గారి సెకండ్ ఇంకొక రాజకీయ వేదిక ఏదవుతుందో దాంట్లో చేరడం, ఆ తర్వాత ఏం జరగబోతుంది అనేది మొత్తం రాజకీయాల్లో సంచలనానికి అయితే దారితీస్తుంది. చూద్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు పంచుకున్నారండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాటి రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.